దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా. మీ కుటుంబాలు దేవుడు దీవెనకరంగా మార్చాలని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. మేము మా సంఘం మా కొరకు కూడా ప్రార్థించండి. ఛానల్ ఓకే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు చూచకు ఫుల్ వీడియో చూస్తకు మీరు ఆసక్తి చూపించగలరని మేము ఆశిస్తున్నాము. ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 122వ కీర్తన ఒక వచనం రాయబడి ఉంది. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించుడి. యెరూషలేము అనగా దేవుడు పుట్టిన ప్రదేశము. ఆయన ఎక్కడ జన్మించాడో అక్కడ ఆయన బిడ్డలుగా ఉన్నారని, అక్కడ ఆయన బిడ్డలు, ఆయన వంశము అక్కడ ప్రారంభమైందని ప్రభువారు వాక్యం ద్వారా మనతో తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఆయన పుట్టిన దేశము కొరకు, ఆయన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగ చేయటం ద్వారా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడట. దేవుడు మనల్ని వర్ధిల్లింపచేసి మనకి ఆయన శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. ఆయన మనందరి హృదయాల్లో నివసిస్తున్న దేవుడు. ఆయనకి మనం వర్ధిల్లాలని, మనం దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజున నీ కుటుంబం కొరకు ప్రార్థించే బిడ్డగా, ఈరోజున నీ యొక్క సంఘం కొరకు ప్రార్థించే బిడ్డగా, ఈరోజు నీ వ్యక్తిగతమైన జీవితం కొరకు ప్రార్థించే బిడ్డగా, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప అభివృద్ధిని పరుస్తాడంట, గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడంట, గొప్ప మేలులతో ఆయన మనకి సహాయం చేస్తాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయంగా మనం తీర్చబడుతూ ఉంటే దేవుడు మనకి న్యాయాన్ని జరిగిస్తాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితి దీన స్థితిలో, భయంకరమైన ఆర్థికమైన స్థితిలో మనమున్న ప్రభు అట మనల్ని ఆ స్థితిగతులు మార్చేస్తాడట. ఇప్పుడు యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించినప్పుడు, దేవుడు పుట్టిన దేశము కొరకు మనం ప్రార్థించినప్పుడు, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఇతరుల కొరకు, సంఘము కొరకు, దేవుని కొరకు ప్రార్థించేసి బిడ్డగా ఉంటే నీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప దీవెన కలిగిద్ది. దేవుడి మాటలు దీవించును కాక. పరిశుద్ధుడైన తండ్రి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నావు. నీ బిడ్డలు మేమందరం కూడా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. మీరే మాకు మేలు దీవెన